పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించి రుషికొండపై అడ్డగోలుగా నిర్మించిన సీఎం క్యాంపు కార్యాలయాన్ని పర్యాటక మంత్రి ఆర్కే రోజా కాసేపట్లో ప్రారంభించబోతున్నారు. రుషికొండపై పర్యాటక ఆదరణ పొందుతున్న రిసార్ట్స్ ను కూలగొట్టి కొండకు బోడిగుండు చేసి మరీ క్యాంపు కార్యాలయం కోసం భవనాలు నిర్మించారు. 198 కోట్లు అంచనా వ్యయంతో పనులు ప్రారంభించి ఇప్పటి వరకు 450 కోట్లు ఖర్చు చేశారు. అత్యంత విలాసవంతంగా నిర్మించారు. రుషికొండపై కొత్తగా నిర్మిస్తున్న భవనాలు సీఎం క్యాంపు కార్యాలయం కోసమేనని రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ తెలుసు. కానీ దీనికి పర్యాటక భవనాలు అని ముసుగుతోడిగారు. ముఖ్యమంత్రి జగన్ విశాఖ నుంచే పాలన సాగించబోతున్నారని ఆర్భాటం చేశారు. ఉగాదికొస్తున్నాం, దసరాకొచ్చేస్తున్నాం, డిసెంబర్ నుంచి మీ బిడ్డ కాపురం ఇక్కడే, సంక్రాంతి తర్వాత విశాఖలోనే అంటూ ప్రకటనలు గుప్పిస్తూ వచ్చారు. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు కేసులు ఉండడంతో కాలు పెట్టలేకపోయారు. ఇంకా కేసులు తేలలేదు, వాటి కోసం చూసుకుంటే పుణ్యకాలం గడిచిపోతుందని ఇప్పుడు ప్రారంభోత్సవం అంటూ కొత్త డ్రామాకు తెరతీశారు. ఏదైనా జిల్లాలో ₹1 కోటి వరకు ప్రాజెక్టు ప్రారంభోత్సవం ఉంటేనే హెలికాప్టర్ వేసుకుని వెళ్లిపోతున్న జగన్ రుషికొండపై 450 కోట్లతో నిర్మించుకున్న క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవానికి మాత్రం ముఖం చాటేశారు. అడుతిరిగి ఇడిదిరిగి కోర్టుల్లో మాట పడాల్సి వస్తుందని భయపడ్డారో ఏమో. మంత్రి రోజా, జిల్లా ఇన్ఛార్జి మంత్రి బిడదల రజనీకి ఆ బాధ్యతలు అప్పగించారు. జిల్లా కలెక్టర్, కొందరు అధికారులు, వైసీపీ నేతల సమక్షంలో మంత్రులు ప్రారంభిస్తారు. నిన్నటికి నిన్న కుప్పానికి కృష్ణానది నీళ్లంటూ ఉత్తుత్తి గేట్లు పెట్టి హంగామా చేసి అభాసుపాలైన నేపథ్యంలో విశాఖకు ముఖం చెల్లక రావడం లేదనే వాదన వినిపిస్తోంది. కాగా మంత్రి రోజా చేతుల మీదుగా లాంఛనంగా భవనం ప్రారంభం కాగానే మార్చి 5వ తేదీ తరువాత సీఎం విశాఖ వచ్చి వారానికి 3 రోజులు ఇక్కడే ఉంటారని వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఉత్తరాంధ్ర వైసీపీ సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి కొద్ది రోజుల క్రితం మాట్లాడుతూ త్వరలోనే జగన్ విశాఖ నుంచే పరిపాలన ప్రారంభిస్తారని చెప్పడం దీనికి సంకేతమని ఆ వర్గాలు చెప్తున్నాయి. మొత్తానికి మరి కాసేపట్లో మంత్రి రోజా చేతుల మీదుగా రుషికొండలో విలాసవంతమైన భవనాలు ప్రారంభం కాబోతున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామకృష్ణని అడిగి తెలుసుకుందాం. దీనిపై సర్వత్రా విమర్శలు కూడా వస్తున్నాయి. రామకృష్ణ. విజయ్ చంద్రిక మనం చూడొచ్చు. ప్రజెంట్ విశాఖలోని ఉన్న రుషికొండ దగ్గర ఉన్నాం. ఇక్కడే రుషికొండ మీద నుంచి 450 కోట్ల రూపాయలతో నిర్మాణాలు కూడా చేశారు. కొద్దిసేపటి క్రిందటే మంత్రి రోజా అలాగే ఇన్ఛార్జ్ మంత్రి విడుదల రజనీతో పాటు ఉన్నత అధికారులు కూడాను లోపలికి వెళ్లారు. మరి కాసేపట్లో ఈ విలాసవంతమైన భవనాలను ప్రారంభిస్తారు. అయితే వాస్తవానికి ఇది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించవలసి ఉంది. కానీ రోజాతోని ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించడంపై సర్వత్రా కూడా తీవ్ర విమర్శలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అయితే ఈ నిర్మించినా కూడా దీని మీద ఎన్నో ఆరోపణలు, విమర్శలు వచ్చాయి. రుషికొండని బోడిగుండుని కొట్టి మరీ కూడాను ఇక్కడ నిర్మాణాలు చేశారు. ఎలాంటి అనుమతులు లేవు అని కూడా చాలా మంది న్యాయస్థానానికి కూడా వెళ్ళారు. న్యాయస్థానంలో కూడా కేసు ఉంది. అయినా సరే కూడా ఆదరాబాదరగా ఇక్కడ విలాసవంతమైన భవనాలకు సంబంధించి ఈరోజు ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేయడంపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తం అవుతుంది. కోర్టులు కూడా పట్టించుకోవట్లేదు, ఇక్కడ పర్యావరణాన్ని పట్టించుకోవట్లేదు, ఏ చట్టాన్ని కూడా పట్టించుకోకుండా ఎలా చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. మరి కాసేపట్లోనే మంత్రి రోజా చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని దీనికి సంబంధించి నూతన భవనాలని ప్రారంభిస్తారు. అయితే ఇది కొన్నాళ్ళ క్రితం వరకు కూడాను ఇది క్యాంపు కార్యాలయం అన్నారు, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం అన్నారు, తర్వాత నుంచి పర్యాటక శాఖ కార్యాలయాలు అన్నారు. ఏది కూడా క్లారిటీ లేదు. అయితే ఈ నిర్మాణాలు జరిగిన ప్రారంభం నుంచి కూడాను తీవ్ర వివాదాలు ఉన్నాయి. రుషికొండని బోడిగుండును కొట్టేశారు, పర్యావరణాన్ని ధ్వంసం చేశారని తీవ్ర విమర్శలు రావడంతో మనం చూడొచ్చు రుషికొండ అంతా చాలా పచ్చగా ఉండేది. ఈ నిర్మాణాలు ప్రారంభించిన తర్వాత అంతా
అంతాను ఇక్కడను ఎర్రగా మారాయి. తర్వాత విమర్శలు రావడంతో ఋషికొండ చుట్టూ కూడాను ఒక గ్రీన్ మ్యాట్ వేసి కవరింగ్ కూడా చేశారు. అంటే గ్రీన్ మ్యాట్తో ఏదో అక్కడ పచ్చగా ఉందని బిల్డప్ ఇవ్వడానికి అలా చేశారు. మొత్తం మీద చూస్తుంటే ఋషికొండ ఈరోజు 450 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ భవనాలకి ప్రారంభోత్సవం చేస్తున్నారు. అయితే ఇప్పటికే చాలామంది మంత్రులు కూడాను అలాగే అధికారులు చేరుకున్నారు, కానీ మీడియాకి ఎలాంటి ప్రవేశం లేకుండా ఉంచారు. మనం చూడొచ్చు, ప్రజెంట్ రోడ్డు మీదే ఉన్నాము. చాలామంది మీడియాను కూడా లోపలికి కూడా అలౌ చేయలేదు. అది ఎందుకు అలౌ చేయలేదు ఏంటి అనేది కూడా ఎవరికీ తెలియట్లేదు. అది కేవలం కొంతమందికి మాత్రమే, కొన్ని మీడియా సెక్షన్స్ మాత్రమే, అలాగే కొంతమంది అధికారులు మాత్రమే లోపలికి అలౌ చేయడంపై తీవ్ర విమర్శలు కూడా వస్తున్నాయి. అంతేకాదు ఋషికొండ భవన నిర్మాణం అంటే చాలా దూరం ఉంది, అయినా సరే కూడా ఇక్కడ పోలీస్ ఆంక్షలు చాలా తీవ్రంగా ఉన్నాయి. అక్కడికి వెళ్ళడానికి కూడా ఎవరికి కూడా అనుమతించడం లేదు. మనం చూడొచ్చు, చాలా దూరంలోనే ఉన్నాం. ఇక్కడి నుంచి మాత్రమే మనకి అలౌ చేశారు. ఏదేమైనా కూడా ఋషికొండ పై అక్కడ నిర్మాణాలపై తీవ్ర వివాదం కూడా రాజుకుంది. కోర్టుకు వెళ్ళారు. అయినా సరే ప్రభుత్వం పెడచెవిన పెట్టి ఈరోజు నిర్మాణాలు పూర్తి చేసుకొని మంత్రి రోజా చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దీని మీద ఒక వివరణ ఇవ్వాలని కూడా ప్రతిపక్షాలు కోరుతున్నాయి. మనం చూడొచ్చు, ఈ నిర్మాణాలు జరుగుతున్నప్పుడు కూడాను ప్రతిపక్ష నేతలు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా వాళ్ళని అడ్డుకున్నారు. పవన్ కళ్యాణ్ వచ్చారు, అలాగే సిపిఐ నారాయణ, తెలుగుదేశం పార్టీ నేతలు ఎవరు వచ్చినా కూడా ఈ పరిసర ప్రాంతాలకి రాకుండా కూడాను వారు నిర్బంధంగాను అడ్డుకున్నారు. ఎవరైనా అనుమతి లేకుండా వెళ్తే వారి మీద అక్రమ కేసులు కూడా బనాయించారు. ఏదేమైనా ఋషికొండని బోడుగుండేది కొట్టించారు. ఇంకొక విషయం, విశాఖపట్నాన్ని పరిపాలన రాజధాని చేస్తామని ఇప్పటి వరకు అయితే ప్రకటనలు చేశారు. ముహూర్తాలు కూడా ఎన్నో ముహూర్తాలు పెట్టారు. ఉగాది అన్నారు, దసరా అన్నారు, సంక్రాంతి అన్నారు. ఇప్పటి వరకు ఏది చేయలేదు. అలాగే ఇది క్యాంపు కార్యాలయం కూడా అంటున్నారు. అది ప్రజెంట్ అయితే ఇది నుంచి పర్యాటక శాఖ రిసార్ట్గానే ప్రారంభిస్తున్నారు. విజయ్ చంద్రిక. రామకృష్ణ, స్థానికంగా ప్రజలు ఎందుకు ఏమని చర్చించుకుంటున్నారు అంటే ఎవరిని ఎలో చేయనీయకుండా, ఎవరిని చూడనివ్వకుండా పోలీసుల వలయంలోకి వెళ్ళిపోవడం, గుట్టు చప్పుడు కాకుండా ఈ ప్రారంభోత్సవాలపై స్థానిక ప్రజల్లో ఎలాంటి చర్చ ఉంది? విజయ్ చంద్రగా వాస్తవానికి ఇది ప్రభుత్వం నిర్మిస్తుంది. అసలు దీంట్లో అంత గుట్టుగా ఉండవలసిన అవసరం ఏంటంటే స్థానిక ప్రజలు కూడా అర్థం కావట్లేదు. ఎవరైనా ఇక్కడ వీఐపీలు వచ్చినా స్థానికులు కూడా అటువైపు కొండవైపు వెళ్ళి అక్కడ నిర్మాణాలు ఏం జరుగుతున్నాయో తెలుసుకుందామని కూడా ఎవరిని రానివ్వట్లేదు. చుట్టూ కూడా పెద్ద కంచిలాగా వేశారు. ఎవరిని చూడకుండా, ఎవరిని వెళ్ళనీయకుండా అనేక ఆంక్షలు పెట్టారు. అసలు ఏం జరుగుతుందో అనేది ప్రతిపక్షాలు చాలాసార్లు, అన్ని రాజకీయ పక్షాలు కూడాను, ముఖ్యంగా ప్రతిపక్షాలు అంటే చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, అలాగే పవన్ కళ్యాణ్, సిపిఐ నారాయణతో పాటు చాలా మంది అక్కడ ఏం జరుగుతుందో మేము స్వయంగా తెలుసుకుంటాం, అక్కడికి వెళ్తాం అని అన్నా కూడా ఎవరిని అలౌ చేయలేదు. అయితే చాలా మంది ప్రయత్నిస్తే పోలీసులు కూడా అడ్డుకున్నారు. బీజేపీ నేతలు కూడా ప్రయత్నించారు. జీవీఎల్ నరసింహారావు గారు అక్కడికి వెళ్దామని ప్రయత్నిస్తే అక్కడ కూడా అడ్డుకున్నారు. అసలు ఇక్కడ ఏది జరగరాంది జరుగుతుందా ఏంటో తెలుసుకుందామన్నా కూడాను పంపించట్లేదు. ఈరోజు ప్రారంభోత్సవ కార్యక్రమానికి కూడాను మీడియాని అలౌ చేయలేదు, రోడ్ల మీదే పెట్టేశారు. దీనివల్ల మనం మెయిన్ గేట్ దగ్గర ఎక్కడి నుంచో మనం సమాచారాన్ని సేకరిస్తున్నాం, లైవ్ కూడా ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది. అసలు ఆ ప్రభుత్వ కార్యక్రమానికి ఎందుకు మీడియాని అలౌ చేయట్లేదు? అలాగే స్థానికులు కూడా ఒక అది అపోహ కూడా ఉంది, అక్కడ ఏం జరుగుతుందో మాకు తెలుసుకునే హక్కు ఉంది కదా, అసలు చూడడానికి కూడా ఎందుకు పంపించట్లేదు? ఎప్పటికైనా ప్రభుత్వం అక్కడ ఏం జరుగుతుంది, ఏం చేయాలనుకుంటారు ఈ భవన నిర్మాణాలని? అసలు సీఎం క్యాంప్ కార్యాలయంగా మారుస్తారా లేదా రిసార్ట్గానే ఉంచుతారా అనేది కూడా ఎవరికి తెలియట్లేదు. ప్రభుత్వం దీని మీద ఒక స్పష్టమైన ప్రకటన చేస్తే తప్ప ఎవరికి తెలియదు. విజయ్ చంద్రిక. థ్యాంక్ యూ రామకృష్ణ.